సంక్రాంతి పండుగ ముగిసినప్పటికీ తెలుగు రాష్ట్రాలను చలి వదలటం లేదు. 2 రోజులుగా తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే ఈ చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. దీంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు తెల్లవారుజామున ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్ చెరువులో 11, మెదక్లో 13.3 డిగ్రీలు, రామగుండంలో 14.5, హనుమకొండలో 15 డిగ్రీలు, హైదరాబాద్లో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే శివరాత్రి వరకు చలి ఇలానే కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతుండగా, పెరిగిన చలి తీవ్రత కారణంగా ఉదయాన్నే ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా మార్నింగ్ షిఫ్ట్లకు ఉద్యోగాలకు వెళ్లే వాహనాలదారులు చాలా చలి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కోస్తా జిల్లాలో మరింత చలి తీవ్రత పెరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతుంది. అరకులో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 7.3 డిగ్రీలు, మినమలూరులో 9 డిగ్రీలు, పాడేరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. రానున్న 3 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. సింగిల్ డిజిటల్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో రాత్రి వేళ చలి తీవ్రత మరింత పెరిగింది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, పిల్లలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.